శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల శ్వేత. రచన చెరుకూరి కమలామణి గారు. ఆహా ఆహా, పట్టపగలే వీధంతా వింత కాంతి. స్వర్గంలో విశ్రాంతి తీసుకునే నూర్జహాన్ లేక ముంతాజ్ లేక లైలా లేక రంభ ఊర్వశి విసుగు పుట్టి భూమి మీదకి తిరిగొచ్చిందా? బా, ఏమి సౌందర్యం! ఏం రఘు, పైత్యం ఎక్కువైందా? పైత్యాంతకం తయారు చేయమని కాముడతతో చెప్పిరానా? బూజుకర్రతో బూజు దులుపుతూ చిన్నగా నవ్వుతూ అంది సోమేశ్వరి. సోము, ఇట్రా చూడు, నేను చెప్పిన మాటల్లో నిజం ఉందో లేదో తెలుస్తుంది. కమాన్, త్వరగా రా. మన ఇల్లు దాటిపోయిందంటే మళ్ళీ జీవితంలో అంత అందం నీకు తటస్థపడుతుందో లేదో. కమాన్ కమాన్. వెనుకకు తిరిగి చూడకుండానే చెల్లెల్ని హెచ్చరించాడు రఘు. అన్న మాటల్లో అంత నమ్మకం లేకపోయినా కుతూహలం ఎక్కువై సోమేశ్వరి కూడా అన్న దగ్గరికి పోయి మేడ మీద నుండి వీధిలోకి తొంగి చూసింది. కళ్ళల్లో మెరుపు మెరిసినట్లయింది సోమేశ్వరికి. కొద్దిగా రేగిన జుట్టుతో వాడిన ముఖంతో ఉన్న ఆ వచ్చే అమ్మాయి మహా అందంగా ఉంది. సన్నగా పొడుగ్గా మహారాణి టీవీతో నడుస్తోంది. ఆ అమ్మాయి పక్కన 40-45 సంవత్సరాలున్న వ్యక్తి నడుస్తున్నాడు. వెనుకగా కూలి నెత్తిమీద పెట్టే బెడ్డింగ్తో కుడి చేతిలో జిప్ బ్యాగ్తో నడుస్తున్నాడు. ఏం, నేను చెప్పిన మాట నిజమా అబద్ధమా? కాముడత్త సోముకు కళ్ళు తిరుగుతున్నాయట. చప్పున నిమ్మరసం తీసుకురా. ఎందుకట్లా అరుస్తావు? నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోయావా? జాగ్రత్తగా చూడు రఘు, వాళ్ళు మన గుమ్మం దగ్గరే ఆగి లోపలికి వస్తున్నట్లున్నారు. నాన్నతో పనుండొచ్చారేమో అన్నది సోమేశ్వరి. ఇవాళ ఏదో విశేషమే ఉంది, లేకపోతే ఈ వేళప్పుడు నాన్న ఇంట్లో ఉండడమేమిటి? ఊళ్ళో వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోకుండా. సరే, కిందికి పద సోము. కాముడత్త వీళ్ళని చూసిందో లేదో, నాన్న అసలు ఇంట్లో ఉన్నారో లేదో, ఉన్నా ఏం చేస్తున్నాడో ఏమో. పద పద అని రఘు చెల్లెల్ని తొందర పెట్టాడు. ఈ హడావుడంతా ఎందుకో నాకు తెలియదురా. అంత తొందరగా ఉంటే నువ్వే పోయి క్షేమ సమాచారాలు కనుక్కో. ఈ కాస్త బూజు కొట్టి నేను నెమ్మదిగా వస్తాలే. పనిని సగంలో వదలడం దేనికి? అంది సోమేశ్వరి బూజుకర్రను పైకెత్తుతూ. చెల్లెలి జవాబు కనీసం ఎదురు చూడకుండానే కిందికి పరిగెత్తాడు. అక్కడ కనబడిన దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. తండ్రి శంకర్రావు, వచ్చిన ఆ వ్యక్తి ఒకరినొకరు వాటేసుకుని ఉన్నారు. ఆ అతిలోక రూపవతి కాస్త పక్కగా నిలబడి కుతూహలంగా ఇద్దరినీ గమనిస్తోంది. రఘు అక్కడికి రాగానే ఆ అమ్మాయి అతని వైపు నిస్సంకోచంగా చూసింది. చూపులు కావవి, మారుని తూపులు. రఘు మనస్సులో ఈ పాటే మెదిలింది. కాసేపటికి శంకర్రావు ఆ వ్యక్తి కౌగిలి నుండి విడిపోయాడు. ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు శంకర్రావు. మీకు కన్నీళ్లున్నాయా? మనసులోనే అనుకుని రఘు ఆశ్చర్యపడ్డాడు. ఆ వ్యక్తి కూడా కళ్ళు తుడుచుకుంటూ దూరంగా నిలబడి ఉన్న రఘును చూశాడు. మీ అబ్బాయా శంకర్? ఏం చదువుతున్నాడు? రఘు వైపు ఆపేక్షగా చూస్తూ అడిగాడు ఆ వ్యక్తి. పక్కకు తిరిగి చూసి ముఖం చిట్లించి, అవును జయరాం, మా పెద్ద పిల్లవాడు రఘు. రఘు, ఇతను జయరాం నాయుడు. ఇంటర్మీడియట్లో BA మొదటి సంవత్సరంలోనూ నా క్లాస్మేట్. కాలేజీలో చదివిన సంవత్సర కాలం ఒకే ప్రాణంగా మెలిగాం. తర్వాత విధి ఇద్దరిని విడదీసిందనుకో. నాటికి నేడు కంటపడ్డాడు. గద్గదికంగా తనలోనే తను మాట్లాడుకుంటున్నట్లన్నాడు శంకర్రావు. ఎప్పుడు మేకపోతులే మహాగంభీరంగా ఉండే తన తండ్రి, తమతో సాధారణంగా పల్లెత్తు మాట్లాడని తండ్రి ఇవాళ ఇదా మాట్లాడేసరికి తనలో తానే విస్తుపోయాడు రఘు. పైకి మాత్రం చేతులు జోడించి నమస్తే అన్నాడు. ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నావు బాబు? ఒకే మారు తండ్రిని కొడుకును ప్రశ్నించాడు జయరాం నాయుడు. మెడిసిన్ చదివాడు. హౌస్ సర్జన్ కోర్స్ కూడా పూర్తయినట్లుంది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటాను. తర్వాత మరి ఏం చేద్దామనుకుంటున్నాడో అని జవాబిచ్చాడు శంకర్రావు. అదేమిటి శంకర్, పూర్తయినట్లుంది, ఏం చేద్దామనుకుంటున్నాడో? కొడుకుని గురించి తండ్రి ఇట్లాగైనా మాట్లాడేది అంటూ ఆశ్చర్యపడ్డాడు జయరాం. జయరాం మాటలు విననట్లుగా శంకర్రావు పక్కకు తిరిగి నిలబడి ఉన్న అమ్మాయి వైపు చూశాడు. అప్పటికే అతనికి జయరాంతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందన్న స్పృహ కలిగింది. అయ్యో, ఈ గొడవలో నీ సంగతే మర్చిపోయానమ్మా. కూర్చో అమ్మా. జయరాం, ఈ అమ్మాయి నీ కూతురేనా? పేరేమిటి? ఏం చదివింది? బంగారు బొమ్మల్లే ఉంది అని అడిగాడు శంకర్రావు. నా కూతురు కాదు శంకర్, నా చెల్లెలు కూతురు. అమ్మాయి పుట్టగానే తల్లి పాపను చేతిలో పెట్టి కళ్ళు మూసి ఈ లోకం వదిలింది. అప్పటి నుండి ఈ అమ్మాయి బాగోగులు నేనే చూసుకోవాల్సి వచ్చింది.
బిఎల్ చదివింది. ఈ ఊళ్ళో ఉన్న కమిటీ గర్ల్స్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఇవాళ మంచి రోజు, ఉద్యోగంలో జాయిన్ అవుదామని వచ్చింది. బస్సులో ఎవరో నీ పేరు అనుకుంటుంటే నువ్వేమో అని అనుమానపడుతూ ఇట్టొచ్చాను. సాక్షాత్తు నువ్వే కంటపడ్డావు. సంతోషంగా అన్నాడు జయరాం. పేరేమిటమ్మా? అమ్మాయి వైపు తిరిగి అడిగాడు శంకర్రావు. శ్వేత నమ్రతగా జవాబిచ్చింది ఆ అమ్మాయి. శ్వేత తమాషా పేరే అయితే జయరాం. ఈ అమ్మాయి నీ మేనకోడలన్నమాట. మరి నీకు పిల్లెంతమంది, ఏం చేస్తున్నారు అని అడిగాడు శంకర్రావు. నాకు పిల్లలు లేరోయ్ శంకర్, పెళ్ళైన 2 ఏళ్లకే నా భార్య చనిపోయింది అన్నాడు జయరాం. అయితే అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోలేదన్నమాట. బిడ్డలు కూడా లేరుగా, రెండో పెళ్లి చేసుకోకపోయావా అని అడిగాడు శంకర్రావు. నా దృష్టిలో శంకర్, పెళ్ళనేది ఆడవాళ్లకు కానీ మగవాళ్లకు కానీ ఒకమారే జరుగుతుంది. నా స్వంత బిడ్డ అంటూ లేకపోయినా శ్వేతను స్వంత బిడ్డలాగే పెంచుకున్నాను. రెండో పెళ్లి చేసుకుంటే ఆవిడ శ్వేతను సరిగ్గా చూస్తుందో చూడదో, అందుకని నేను పెళ్ళి ప్రసక్తే అనుకోలేదు. జయరాం మాటలకు శంకర్రావు ముఖం మీద వ్యాపించిన నల్లదానాన్ని ఎవ్వరూ గమనించలేదు. అయితే అది క్షణంలో సగం మాత్రమే. మరో నిమిషాన మామూలు శంకర్రావు అయ్యాడు. రఘు, ఇంట్లోకి వెళ్ళి చుట్టాలొచ్చారని కామాక్షత్తతో చెప్పి కాఫీ తీసుకొనిరా అన్నట్లు సోమేశ్వర్ని ఇలా పిలు. ఇంకా విశేషాలేమిటి అంటూ జయరాంని అడిగాడు శంకర్రావు. బడికి వేళవుతున్నదేమో, వెళ్ళి అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వొద్దు, మేం పెడతాంలే శంకర్, ఇప్పుడు మర్యాదలకు ఏం లోటు అన్నాడు జయరాం. అన్నాడే గాని లేచే ప్రయత్నం ఏమీ కనబడలేదు. శ్వేత ముఖంలో కొద్దిగా చికాకు కనిపించింది. అబ్బో, టెంపర్ సుమారుగానే ఉన్నట్లుంది. శ్వేత ముఖాన్ని గమనించిన రఘు వంటింట్లోకి వెడుతూ అనుకున్నాడు. ఎవరా రఘు వచ్చింది? వంటింట్లో ఉప్మా చేస్తూ కామాక్షమ్మ అడిగింది. నాన్న స్నేహితుడట కాముడత్త, జయరామనాయుడని పేరట. ఆయన మేనకోడలకు మన సోము చదివిన బళ్ళోనే సైన్స్ టీచర్గా ఉద్యోగమైందట. ఆ అమ్మాయి కూడా వచ్చింది. నిన్ను వెంటనే కాఫీ తెమ్మని చెప్పాడు నాన్న. త్వరగా కానీ కాముడత్త అంటూ కామాక్షమ్మను తొందరపెట్టాడు రఘు. ఏమిటి, మీ నాన్న నన్ను కాఫీ తెమ్మని పంపాడా? కాలానికి ఏదో వచ్చిందిరా అంది ఆశ్చర్యంగా కామాక్షమ్మ. ముందు కాఫీ ఇచ్చిరా అత్త, తర్వాత ఆశ్చర్యపడదు కానీ అంటూ మేడ మీదికి వెళ్ళాడు రఘు. ఇంకా బూజు దులుపుతూనే ఉంది సోమేశ్వరి. అమ్మడు, నాన్న పిలుస్తున్నాడు. అతిథి దేవులకు స్వాగతం ఇవ్వాలట. తొందరగా వెళ్ళు. వెళ్ళి వాళ్లకు కాఫీ అది ఇచ్చి మర్యాదలు చేయి. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని నాకు కూడా ఉప్మా ప్లస్ కాఫీ తెచ్చి పడేయి అన్నాడు చెల్లెలతో. కింది నుంచి వచ్చిన వాడివి తినరాకపోయావా? మరీ సోమరిపోతూ అవుతున్నావురా అంటూ బూజుకర చేత పట్టుకునే క్రిందికి దిగి హాల్లోకి వచ్చింది సోమేశ్వరి. రేగిన జుట్టు మీద అక్కడక్కడ పడ్డ బూజు, కళ్ళద్దాలు, పైకి చెక్కిన చీరకు చిళ్ళు, చేతిలో బూజుకర్ర. ఈ రూపంలో ప్రత్యక్షమైన సోమేశ్వరిని జయరాం నాయుడు, శ్వేత విస్తుపోతూ చూశారు. మరో నిమిషానికి శ్వేత పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. సోమేశ్వరి, వీడు నా చిన్ననాటి స్నేహితుడు జయరాం. ఈ అమ్మాయి వాడి మేనకోడలు శ్వేత. ఆడపిల్లల బళ్ళో సైన్స్ టీచర్గా వేశారట. అమ్మాయిని లోపలికి తీసుకుపోయి స్నానం సంగతి అది చూడు, త్వరగా బళ్ళో చేరాలట అన్నాడు శంకర్రావు. ఎందుకు శంకర్? ఇంట్లో ఇబ్బంది కావచ్చు. ఎట్లాగూ ఇల్లు అది చూసుకోవాలిగా, పెడతాంలే. ఈ అమ్మాయి నీ కూతురు అన్నమాట. ఏం చదువుతున్నది? సోమేశ్వరి వైపు ఆపేక్షగా చూస్తూ అడిగాడు జయరాం. ఎస్ఎస్ఎల్సి పాస్ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉందిలే అతని నిర్లిప్తంగా అన్నాడు శంకర్రావు. వీళ్ళ ఇద్దరి మాటలు వినిపించుకోకుండానే సోమేశ్వరి శ్వేత దగ్గరికి పోయి, రండి ముందు కాఫీ తీసుకుని తర్వాత స్నానం చేద్దురు గాని అంది. సోమేశ్వరి వెంట శ్వేత లోపలికి పోయింది. కాముడు, కాఫీ ఏది అని కేక పెట్టాడు శంకర్రావు. కేక ముగియక ముందే కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది కామాక్షమ్మ. సౌభాగ్య చిహ్నాలు లేకపోయినా కామాక్షమ్మ ముఖంలో సభ్యత, సంస్కారం కనపడుతున్నవి. ఆమెను చూడగానే సగౌరవంగా లేచి నమస్తే అన్నాడు జయరాం. నా చెల్లెలు కామాక్షి పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఇక్కడే ఉంది అన్నాడు శంకర్రావు. మరే, వీడి కోసం కాదు, తల్లి లేని ఆ బిడ్డల కోసం అతి నిర్లక్ష్యంగా అంది కామాక్షమ్మ. నన్నంటివే, మరి నువ్వు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు జయరాం. చేసుకున్న పెళ్ళిళ్ళ పట్ల నిర్వాకం చేశాడు. మళ్ళీ పెళ్ళొక్కటే తక్కువైంది ఈసడింపుగా అంది కామాక్షమ్మ. మనసులోనే ఆశ్చర్యపడ్డాడు జయరాం.
ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు లేరా కాముడు, వీళ్ళు మన ఇంట్లోనే భోంచేస్తారు, ముందు అమ్మాయి సంగతి చూడు నెమ్మదిగా హెచ్చరించాడు శంకర్రావు. మా వల్ల మీకు శ్రమ కలుగుతున్నదండి బిడియపడుతూ అన్నాడు జయరాం కామాక్షమ్మతో. శ్రమ ఏమిటండి, ఆడవాళ్ళకి వంట చేయడం శ్రమ, మాకు మాత్రం వండుకోము. కాఫీ తీసుకోండి, చల్లారిపోతున్నది. అమ్మాయి స్నానం అయిన తర్వాత మీరు స్నానం చేయండి, భోంచెద్దురు గాని. 10 గంటల దాకా వర్జ్యం ఉంది, ఆ తర్వాతనే అమ్మాయిని బళ్ళో చేర్పిద్దురు గాని అంది కామాక్షమ్మ. పొట్ట చేతపట్టుకుని వచ్చాక వారాలు వర్జ్యాలు చూడడం ఎందుకులేండి అన్నాడు జయరాం. ఇవాళ మంచి రోజని అమ్మాయిని బళ్ళో చేర్పిద్దామని అన్నావే, మంచి రోజు మీద నమ్మకమున్న వాడికి వారాలు వర్జ్యాల మీద లేదా నవ్వుతూ అన్నాడు శంకర్రావు. ఏదో ఒక నమ్మకం పట్టుదల లేకపోతే మనిషి బతకలేడు అంది కామాక్షమ్మ. అంటే సందేహంగా అడిగాడు జయరాం. ఏం లేదులేండి, ఎక్కడలా మీరు మా వాడికి క్లాస్మేట్ అవటం అని అడిగింది కామాక్షమ్మ. ఇంటర్మీడియట్ నుండి BA మొదటి సంవత్సరం దాకా కలిసి చదివామమ్మా. ఆర్థిక స్తోమత లేక BAతో ఆగిపోయాను. ప్రస్తుతం తాలూకా ఆఫీసులో హెడ్ క్లర్క్గా పనిచేస్తున్నాను. నా పేరెప్పుడన్నా శంకర్ వల్ల విని ఉంటారేమో సందేహంగా అన్నాడు జయరాం. తనను గురించి కానీ తన స్నేహితుల గురించి కానీ చెప్పే అలవాటు వాడికి లేదు, అంత తీరిక కూడా లేదులేండి వాడికి. అయినా మీ పేరు ఎప్పుడో విన్నట్లే జ్ఞాపకం. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో జాబు రాశారా వీడికి? ఏమో లేండి, నా జ్ఞాపక శక్తిని అట్టే నమ్మడానికి లేదు. లేవండి, స్నానం చేసి భోంచెద్దురు గాని అంటూ లోపలికి పోబోయిన కామాక్షమ్మ ఎదురుగ్గా వచ్చిన శ్వేతను చూసి నిర్ఘాంతపోయినట్లు నిలబడిపోయింది. తలకు స్నానం చేసింది కాబోలు. పొడవుగా ఉన్న వెంట్రుకల కొసల నుండి నీళ్లు ముత్యాల్లాగా జారిపోతున్నాయి. స్నానం చేసిన చెరగని కాటుకతో కళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి. సబ్బుతో రుద్దిన చర్మం కాంతివంతంగా ఉంది. కట్టిన లేత నీలరంగు చీరలో మేలి ముసుగు కప్పిన పాలరాతి విగ్రహంలా కనబడుతోంది శ్వేత. అబ్బా ఏమందం అనుకుంది కామాక్షమ్మ. మరు నిమిషంలో తల్లి మనసు పనిచేసి అయ్యో పాపం బిడ్డకు దిష్టి కొడుతుందేమో అని మనసులోనే నొచ్చుకుంది. స్నానం అయిందమ్మా, రా కాఫీ ఉప్మా తిందు గాని, 10 గంటలు దాటాక బళ్ళోకి పోదువు గాని అంటూ ఆప్యాయంగా పిలిచింది. పర్వాలేదండి, మీ అమ్మాయిని కూడా రానియండి, ఇద్దరం కలిసే తింటాం అంది శ్వేత. ఎవరు, మా సోమునా? సరేలే, దానిదంతా చాదస్తాం. మేడ మీద బూజు దులపాలని పొద్దుననంగా పైకి పోయింది. దాని వ్యవహారం తెమిలేసరికి 11 అవుతుందో 12 అవుతుందో. దాంతో పెట్టుకుంటే బళ్ళోకి పోయినట్లే. నువ్వు తిందు గాని రా అంటూ వంటింట్లోకి దారితీసింది కామాక్షమ్మ. అనుమానంగా ఆమె వెంట నడిచి వంటింటి గుమ్మం దగ్గరే ఆగిపోయింది శ్వేత. ఏమ్మా అక్కడే ఆగిపోయావు, రా లోపలికి పీట వాల్చుతూ అంది కామాక్షమ్మ. మేము బ్రాహ్మణులు కాదండి, నాయుళ్ళం అనుమానంగా అంది శ్వేత. సరేలే, ఏ కులమైతేనేంలే అమ్మా, శుభ్రంగా ఉంటే చాలు, ఈ ఇంట్లో ఆ పట్టింపులేం లేవులే. అట్లాంటి అనుమానం మనసులో పెట్టుకోకమ్మా, అట్లా పీట మీద కూర్చో అంది కామాక్షమ్మ ఉప్మా పళ్ళెంలో వేస్తూ. ఉప్మా నుండి వేడి పొగలతో పాటు కమ్మని సువాసన కూడా వచ్చింది. ఉప్మా తింటూ మీ అమ్మాయిని ఇంకా పైకి ఎందుకు చదివించలేదండి అని అడిగింది శ్వేత. ఎవరు, మా సోమేశ్వరినా? సరేలే, దానికి చదువు వంటబట్టలేదు. SSLCతో ఇంక చదవనని మొండికెత్తింది. దానికి ఇంటి పనుల మీద శ్రద్ధ జాస్తి. అస్తమానం ఇల్లు ఉడ్చటం, అంట్లు తోమటం, బూజు దులపడం చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి మేలుకొని ఏదో రాసుకుంటూ ఉంటుంది. దానిదో చాదస్తంలే. అయ్యో అదేమిటమ్మా, మిరపకాయలు పారయ్యకు, ఉప్మాలో నంచుకుని తిను, కమ్మగా ఉంటాయి అంది కామాక్షమ్మ. కారం నేను ఎక్కువ తినలేనండి నొచ్చుకున్నట్లుగా అంది శ్వేత. పోన్లే అమ్మా, నేనన్నానని తిరకు అంటూ గరిటెతో ఇంకాస్త ఉప్మా వడ్డించింది కామాక్షమ్మ. చాలండి, ఇప్పటికే ఎక్కువ వేశారు అంది శ్వేత చెయ్యి అడ్డు పెడుతూ. సరేలే, రాళ్ళు తిని రాళ్ళు హరాయించుకోవలసిన ఈ వయస్సు, ఈ కాస్త ఉప్మానే ఎక్కువైందా? తినమ్మా తిను, సిగ్గుపడుతున్నావా ఏమిటి అంది కామాక్షమ్మ ముద్దుగా. అబ్బే అదేం లేదండి, అయితే మీ అమ్మాయి ఊరికే ఉంటుందన్నమాట అంది శ్వేత. ఊరికే ఉండడం ఏమిటమ్మా, అది చేసే పని మరెవ్వళ్ళు చేయలేరు. ఒక్క క్షణం కూర్చోదు. బళ్ళోకి పోయి BAలు MAలు చదివితేనేనా చదువు? ఇంటి దగ్గర అది బోలెడు నవల్సు గట్రా చదువుతూ ఉంటుంది. అర్ధరాత్రి కూర్చొని ఏవో రాస్తూ ఉంటుంది. అయినా ఏదో కాలం తప్పి వస్తే పనికొస్తుందన్న మాటకు తప్ప ఆడపిల్లలకి చదువెందుకమ్మా? ఇదిగో మా వాడు ఫారం నుండి రానగానే మా సోమేశ్వరికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకా దానికి చదువెందుకు? దీర్ఘం తీస్తూ అంది కామాక్షమ్మ. ఆడపిల్లలకు చదివెందుకు అన్నమాట మూలులా గుచ్చుకుంది శ్వేతకు. జీవనాధారమైన చదువుని గురించి ఈనాటికి ఎంత తక్కువ ఊహలున్నాయి. ఎంత మాట అన్నారు. ఎవరో ఒకరో
ఇద్దరు అదృష్టవంతులకు చదువు అవసరమేమో కానీ 180 మంది ఆడపిల్లలు ఈ చదువు మూలకంగానేగా తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతున్నది. పెళ్ళిళ్ళంటే అందరికీ అందుబాటులో ఉన్నాయా? ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఉండిపోవటం లేదు అంది శ్వేత. గొంతులో ఆవేదనతో పాటు కొద్దిగా కోపం కూడా కనపడింది. చదువుకున్న మొగాళ్లకు మాత్రం ఉద్యోగాలు ఎక్కడ చిక్కుతున్నాయమ్మా? మన ఇంటికి ఎదురుగ్గా నువ్వు చేయబోయే బళ్ళోనే పనిచేసే టీచర్ ఉంది. పిచ్చమ్మనో పుల్లమ్మనో ఏదో ఉండాలి ఆవిడ పేరు. ఫ్యాషన్గా లేదని ఇంటి పేరు పెట్టుకుందిలే. ఆవిడ మొగుడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. శుభ్రంగా తిని ఆంబోతల్లే తిరుగుతాడు. ఆఖరికి ప్రైవేట్లు కూడా చెప్పుకోడు. మరి ఇదిగో అమ్మాయి అంతా మన నుదుటి రాత మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని చదువు మీద కాదమ్మా అంది కామాక్షమ్మ మందలింపుగా. ఏం పలక్కుండా శ్వేత చిన్న పళ్ళెంలోకి కింద వేసిన మిరపకాయలు తీసి పళ్ళాన్ని చేతిలో పట్టుకొని నిలబడింది. కొళాయి దగ్గర తొలిచి లోపల పెట్టమ్మా, ఇంకా 2 రోజుల దాకా పని మనిషి రాదు, దాని చెల్లెల పెళ్లికి వెళ్ళింది అంది కామాక్షమ్మ సంజాయిషి ఇస్తున్నట్లు. కడిగిన పళ్ళెం లోపల పెట్టొస్తున్న శ్వేతకు శంకర్రావు ఎదురుపడ్డాడు. ఏమ్మా కాఫీ తీసుకున్నావా? వెళ్ళి తల అది దువ్వుకో వంటింట్లోకి వెళ్ళిపోయాడు. హాల్లో పెద్ద అద్దం ఉంది. దాని ముందు నిలబడి తల దువ్వెనతో తలదువ్వుకుంటోంది శ్వేత. 2 చేతుల్లో 2 ఉప్మా ప్లేట్లు పట్టుకుని వచ్చాడు శంకర్రావు. ఒకటి జయరాంకిచ్చి ఇంకొకటి తన ముందు పెట్టుకొని తింటూ తలదువ్వుకుంటున్న శ్వేతను 2 క్షణాలు కన్నార్పకుండా చూశాడు. కుతూహలంగా శంకర్రావునే గమనిస్తున్నాడు జయరాం. మరుపు తెరలను చీల్చుకుంటూ ఏవో జ్ఞాపకాలు బయటికి రావటానికి ప్రయత్నించి విఫలమై శంకర్రావు మెదడులోనే అణగారిపోయాయి. మీ చెల్లెలు మహా అందగత్తె అయ్యుండాలి జయరాం అన్నాడు శంకర్రావు నెమ్మదిగా. మరే ఆమె అందమే ఆవిడ పాలిట శాపమైంది. ఇప్పుడెందుకులే అవన్నీ మాట తుంచేస్తూ అన్నాడు జయరాం. ఒక్క క్షణం ఆగి, నా కట్టే సెలవు లేదు శంకర్, ఎల్లుండికంతా ఆఫీస్కు వెళ్ళాలి, అమ్మాయికి ఇల్లు చూడాలి, మంచి లొకాలిటీ ఏదో చెప్పు, నీ ఇంటికి దగ్గరగా చిక్కితే బాగుండును. కాస్త చౌకలో అన్ని వసతులతో ఉన్న ఇల్లు చిక్కుతుంది. చిన్నదైనా పర్వాలేదు, వసతులుంటే చాలు, ముఖ్యంగా లొకాలిటీ బాగుండాలి. అమ్మాయి ఒంటరిగా ఉంటుంది కనుక కాస్త ఇల్లు చూసి పెట్టడానికి సాయం చేయబోయ్ అని అడిగాడు జయరాం. 2 నిమిషాలు ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా, మా ఇల్లుండగా వేరే ఇల్లెందుకు? అమ్మాయి ఈ ఊళ్ళో ఉన్నంతకాలము మా ఇంట్లోనే ఉంటుందిలే. మా మురళి రూమ్ ఖాళీగానే ఉంది, అందులో ఉండొచ్చు. వాడు తిరిగి వచ్చినా ఇంకో గది ఉందిలే, అందులో ఉండొచ్చు. వాడు ఇప్పట్లో వస్తాడో లేదో. తోడుకెట్లాగూ మా సోమేశ్వరి ఉండనే ఉంది. పెద్ద దిక్కు మా కాముడు ఉందాయే. ఇంకేం మాట్లాడకుండా అమ్మాయి నుంచేయి అన్నాడు శంకర్రావు. అద్దె సంగతి అడుగు మామయ్య అంది శ్వేత ఇష్టంగానే. నవ్వుతూ, శంకర్కి మనం అద్దె ఎందుకు ఇవ్వాలమ్మా? ఆ మాటకొస్తే నీకు తిండి బట్ట కూడా పెట్టుకోవాలి. మరి అద్దె ఇచ్చే పనైతే ఇక్కడ ఉండటం దేనికి? వేరే ఇల్లే చూసుకోవచ్చు. చిన్న పిల్లవు, ఈ సంగతులన్నీ నీకెందుకులే మందలింపుగా అన్నాడు జయరాం. తెల్లబోయింది శ్వేత. స్నేహితుల దగ్గర నుండి దమ్మిడి తీసుకోడు మామయ్య. ఈ శంకర్రావు ఇంటిలో ఊరికే ఉండమంటున్నాడు. అసలు మామయ్య స్వభావానికే ఇది విరుద్ధమే. ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి. బళ్ళో శ్వేతను చూసిన పిల్లలందరికీ మతులు పోయినాయి. పిల్లలేమిటి, పెద్దవాళ్లకే ఆ అందాన్ని చూసేసరికి కళ్ళు చెదిరిపోయినాయి. హెడ్ మిస్ట్రెస్ సుబ్బరాఘవమ్మకు శ్వేతను చూసేసరికి వణుకు పుట్టుకొచ్చింది. ఈ పిల్ల బళ్ళో పనిచేస్తే ఊళ్ళో ఉన్న మగపురుగులంతా బడి చుట్టూనే ఉంటారు. అడవి ఉసిరి సముద్రపుప్పు అన్నట్లు అక్కడెక్కడో చదివి ఉద్యోగం కోసం ఇంత దూరం వచ్చారా? మీ ఊరికి దగ్గరలోనే ఉద్యోగం చిక్కకపోయిందా పాపం? హెడ్ మిస్ట్రెస్ గొంతులో సానుభూతి కంటే నిష్ఠూరమే ఎక్కువగా ధ్వనించింది. లేదమ్మా, చిక్కలేదు. మీ స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారి బంధువు, నాకు మంచి స్నేహితుడు. ఆయన మూలంగానే ఇక్కడ ఖాళీ ఉందని తెలియడము, ఉద్యోగం చిక్కడము జరిగింది అన్నాడు జయరాం. కమిటీ ప్రెసిడెంట్ గారి బంధువు స్నేహితుడని తెలిసిన తర్వాత సుబ్బరాఘవమ్మ గారు కాస్త జంకారు. ఏ పుట్టలో ఏ పాముందో, కాస్త మర్యాదగా ఉంటే ఏం పోయింది? ప్యూన్ని పిలిచి, వీరయ్య అర్జెంటుగా టిఫిన్ కాఫీ తీసుకురా అని చెప్పింది. ఎన్ని కప్పులో చెప్పలేదు కాబట్టి ఆ కాఫీ తమకో కాదో తెలియక వద్దని చెప్పకుండా ఊరుకున్నాడు జయరాం. ప్యూన్ కూడా ఎన్ని కప్పులని అడగకుండానే ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు. సైన్స్లో పోయిన సంవత్సరం మరీ తక్కువ మార్కులు వచ్చాయి, మీరు కాస్త కష్టపడి పనిచేయాలి అంది హెడ్ మిస్ట్రెస్ శ్వేతతో మామూలుగా కబుర్లు చెప్తున్నట్లు. నెల జీతం తీసుకుంటున్నప్పుడు పనిచేయక ఊరికే కూర్చుంటారా? మనసులోనే అనుకుంది శ్వేత. పైకి మాత్రం చిరునవ్వు నవ్వింది. ముఖ్యంగా బి సెక్షన్ ఉందే, దాని దుంపదెగ. బి అంటే బండ సెక్షన్ అని అర్థం. ఆ సెక్షన్లో పిల్లలున్నారే,
టీచర్ల ప్రాణాలు కొరుక్కు తింటున్నారనుకోండి, వాళ్ళని ఎట్లా వంచుతారో మరి. మీరు ఆ బి సెక్షన్కే క్లాస్ టీచర్గా ఉండాలి అంది సుబ్బరాగమమ్మ. ఇవన్నీ చెప్పటం మాట వరుసకేనా లేక బెదిరింపా? మళ్ళీ మనసులోనే అనుకుంది శ్వేత. చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. ఇంతలో ప్యూన్ కాఫీ తెచ్చి 3 కప్పుల్లో పోసి ముగ్గురి ముందు ఉంచాడు. ఇదేమిటండి, మాకని తెలియదు, తెలిస్తే ముందే వద్దని చెప్పేవాళ్ళం. మేము కాఫీ టిఫిన్లు కానిచ్చే వచ్చాం, అయినా మీ దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చాం. ఈ మర్యాదలన్నీ మాకెందుకండి అన్నాడు జయరాం మొహమాట పడుతూ. మరేం పర్వాలేదండి, కాఫీ ఎన్నిసార్లు తీసుకున్నా దోషం లేదులేండి. దిగటం ప్రెసిడెంట్ గారింట్లోనేనా యథాలాపంగా అడిగింది హెడ్ మిస్ట్రెస్. అబ్బే లేదండి, అసలు వారిని ఇంకా మేము కలుసుకోలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్రావు నా క్లాస్మేట్ లేండి, వాళ్ళ ఇంట్లో దిగాం. ఇదిగో అమ్మాయిని స్కూల్లో చేర్పించాక ప్రెసిడెంట్ గారిని కలవాలి అన్నాడు జయరాం. ఇచ్చిన కాఫీ దండగైందని బాధపడుతున్నదేమో అని వచ్చిన ఊహకు నవ్వొచ్చినా నవ్వణుచుకుంది శ్వేత. జాయినింగ్ రిపోర్ట్ రాసివ్వండి, అదిగో టైం టేబుల్ అంటూ హెడ్ మిస్టర్ శ్వేత ఏ క్లాసులు తీసుకోవాలో చెప్పి, వీరయ్య టీచర్ గారికి స్టాఫ్ రూమ్ చూపించు అని ప్యూన్తో చెప్పింది. ఒక్క క్షణమండి, అమ్మాయి సామాన్లు ఏమీ తెచ్చుకోలేదు, 2 రోజులు సెలవిస్తే ఊరు నుండి సామాన్లు తెచ్చుకుంటుంది అన్నాడు జయరాం. అదేమిటి, ఇప్పుడు చేరి అప్పుడే లీవ్ పెట్టడమా ఆశ్చర్యంగా అంది హెడ్ మిస్ట్రెస్. అబ్బే ఈ రోజంతా ఉంటామమ్మా, ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దుట కానీ పెడతాం అన్నాడు జయరాం. సరేలేండి. హెడ్ మిస్ట్రెస్ గొంతులో ఇది మామూలే అన్న ధోరణి ధ్వనించింది. శ్వేత నువ్వు స్టాఫ్ రూమ్కి పోమ్మా, టైం టేబుల్ అది జాగ్రత్తగా చూసుకో అంటూ జయరాం శ్వేతను పంపి, చూడండి మేడం గారు, మా శ్వేత మొదటిసారిగా ఉద్యోగంలో చేరుతున్నది. పని బాగా తెలియక తప్పులు చేస్తే కాస్త నెమ్మదిగా మందలించి పని నేర్పండి. అమ్మాయికి రోషం కాస్త ఎక్కువ, ఏదో మీ బిడ్డలాగా కడుపులో పెట్టుకుని కాపాడండి అన్నాడు జయరాం హెడ్ మిస్ట్రెస్తో. జయరాంకు ఆడవాళ్ల సైకాలజీ బాగా తెలిసినట్లుంది. మీ బిడ్డలాగా అనేటప్పటికీ అవివాహిత అయిన హెడ్ మిస్ట్రెస్ మనసులో ఎక్కడో మలయమారుతం వీచింది. ఏం పర్వాలేదులేండి, మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాంలేండి, సరేనా అంది నవ్వుతూ. కూతురు కాదండి, నా మేనకోడలు, తల్లి తండ్రి లేని పిల్ల, కన్న కూతురి కన్నా ఎక్కువగా పెంచుకున్నాను. ఏమిటో ఆస్తిపాస్తులు లేక ఇట్లా ఆడపిల్లలను ఉద్యోగంలో చేర్పించవలసి వచ్చింది, లేకపోతే ఈ వయసులో అమ్మాయికి పెళ్లి చేయవలసిన వాడిని అన్నాడు జయరాం నిట్టూర్చుతూ. పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరిందన్నమాట వినేసరికి శ్వేత మీద ఇంకా అభిమానం పుట్టుకొచ్చింది హెడ్ మిస్ట్రెస్కి. అట్లాగేలేండి క్లుప్తంగా జవాబిచ్చి జయరాంని పంపి గతంలోకి మనసును మళ్లించింది హెడ్ మిస్ట్రెస్ సుబ్బరాఘవమ్మ. రాఘవను చేసుకుంటారు కానీ 2000 రూపాయల నగదు లాంఛనాలు కావాలట, ఏమందాం అంది తల్లి తండ్రితో. తండ్రి పెడసరం వాడు, అన్నీ పెళుసు జవాబులే, భార్య అంటే మరీను. మరే నీ అబ్బ దాచిన ముల్లెలో ఓ 5000 పట్టుకురావే, అట్లాగే అన్ని హిరణ్యాక్షరవరాలు తీర్చుదాం గాని అన్నాడు. మా అబ్బ దాచిన ముల్లెంటూ ఉంటే మీదాకా ఈ సంగతి వచ్చేది కాదు, అయినా ఇప్పుడు కట్నం అడిగేది మీ అక్కే, మా అబ్బ కాదు అంది తల్లి. ఆవిడ తక్కువేం తినలేదు. గదిలో కూర్చుని చదువుకుంటున్న తనకు అన్ని చెవుల్లో చెప్పినట్లు వినబడుతూనే ఉన్నాయి. అక్కయ్య బొక్కయ్యాను, దానికి తెలియదనా ఈ కొంప సంగతి, లేక పెళ్లి చేసుకునే ఆ నాప విధవకు తెలియదంటారా? అది కాదే, అసలు వాళ్ళు ఊరికే పెళ్లి చేసుకుంటామన్నా రాఘవ పెళ్ళి ఎలా చేస్తామనుకుంటున్నావే అన్నాడు తండ్రి ఈసరింపుగా. ఆహా, పిల్లకు పెళ్లి చేయకుండా మాచకమ్మలా ఇంట్లోనే కూర్చోబెడతారా? తండ్రి కంటే వెటకారంగా అడిగింది తల్లి. ఒసేని దింపతగా గున్న ఏనుగులా ఉన్నావే కానీ చీమంత తలకాయ లేదేమే, దానికి ఇప్పుడు ఎన్నేళ్లే? ఏం పిల్ల పెళ్ళి పక్కన పెట్టి మీరు పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? ఎకశక్యంగా అడిగింది తల్లి. మరే చేసుకుంటే బాగానే ఉండేది, 2-3 వేలు కట్నమన్నా వచ్చేది. ఇలా వక్రంగా ఆలోచిస్తావు గనకనే అంతా ఇలా తగలబడిపోతోంది. విను, రేపు మాఘమాసానికి నాకు 47 ఏళ్ళు నిండుతున్నాయి, అంటే నీ మొగుడికి 8 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉందన్నమాట. కాబట్టి అది కాపురానికి వచ్చిన కొత్తలో కన్నావా? కనేదానివి ఎట్లాగైతేనేం తీరికగా కాపురానికి వచ్చిన 9 ఏండ్లకు కన్నావు. కన్నదానివి మగపిల్లాడినన్నా కన్నావా? ఆడదాన్ని కన్నావు. రంబలా ఉందాది? ఒక్కొక్క క్లాసు 2 మార్లు చదవడం అయ్యే, అందులోనూ 3వ క్లాస్ కూడా ఫెయిల్ అయిన ఘనత నీ 3వ కూతురికే దక్కింది. రాఘవే చూడు,
ఈ వేళకి BA మొదటి సంవత్సరం చదువుతూ ఉండాల్సింది. ఇంకా స్కూల్ ఫైనల్ అఘోరిస్తున్నది. ఈ కాస్త పూర్తయిన తర్వాత దీన్ని సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్లో చేర్పించి పంతులమ్మను చేశామంటే దాని బతుకు అది బతికి మనల్ని కూడా సాకుతుంది. లేదు నువ్వన్నట్లే దానికి పెళ్లి చేద్దామా అంటే నేను రిటైర్ అయిన తర్వాత నిన్ను నన్ను మిగతా పిల్లలను సాకటానికి నీ అమ్మ మొగుడు దాచిన ముల్లే బయటికి తీయి. నేటి సామాజిక ఆర్థిక వ్యవస్థ గురించి ఎంత చక్కగా చెప్పాడు తండ్రి. అయ్యో అయ్యో అంటే మనం బతకటానికి పిల్లదాని గొంతుకొస్తారా? మరే పిల్లను 90 ఏళ్ల తొక్కుకిచ్చి 15,000 చేతిలో వేయించుకుంటున్న పిచ్చిపీనుగా కూతలు కుయ్యకు. పిల్ల గొంతు కోస్తున్నానా? మరి నా గొంతు మీరు కొయ్యటం లేదు. నాకొచ్చే 325తో మహారాజల్లే బతకగలనే. నేనొక్కడినే అయితే మీ రాక్షసి మూక యదాన కొట్టడంతో నా గొంతు మీరంతా పరపరా కోస్తున్నట్లు కాదటే. ఏడ్చినట్లుంది. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వెయ్యడం మీకే చేతనవును. సంసారం అన్నాక పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టుకోరు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? అంత దర్జాగా బతుకుదామనుకున్న అంత వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారట? బుద్ధి గడ్డి తినే ఇట్లా జరుగుతుందని అనుకున్నానా? అందుకే నా గతి నా పిల్లలకు పట్టకూడదు. రాఘవ ఉద్యోగంలో చేరితే నాకు రెక్కసాయం ఉంటుంది. నా తర్వాత నీకు నీ పిల్లలకు ఆధారపు అవుతుంది. రిటైర్ అవుతే నాకు ఏం తోస్తుందనుకుంటున్నావు? నెలకు 50 రూపాయలు కూడా వస్తాయో రావో. 3 పైగా సిక్కులు వస్తుంటేనే ఇట్లా మునగా తేలా లాగా ఉంది. రిటైర్ అవుతే ఏం చేస్తావు మరి? తండ్రి మాటల్లో హేళన ఎంత ఉన్నా కఠోర సత్యం దాగి ఉంది. 100కి దాదాపు 50 పాళ్ళు కుటుంబాలన్నీ ఇట్లాంటి సమస్యని ఎదుర్కొంటూ ఉంటాయి. తన తలలో తాచుపాము పిల్లల్లాగా ఎన్నో ఆలోచనలు కదలాడుతున్నాయి. తనకు పెళ్ళై పిల్లలు పుడితే తన సంసారము ఇట్లాంటిదే అవుతే, తన మొగుడు తండ్రి లాంటి వాడే అవుతే అంతే. ఆనాడే నిశ్చయం చేసుకుంది తను. తన కాళ్ల మీద తాను నిలబడాలని, తన కుటుంబాన్ని నట్టేట్లో విడవకూడదనిను. ఆ ఊపులోనే సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూనే BA BL పూర్తి చేసింది తాను. 8 ఏళ్ల క్రితం హెడ్ మిస్ట్రెస్ అయింది. ఈ మధ్యలో వరుడిని ఎన్నుకోవడానికి తీరిక కానీ సమయము సందర్భము కానీ రాలేదు. ఎవరూ నిన్ను పెళ్లాడతారని ముందుకు రాలేదు. సరే, ఇప్పుడిక ఆ విషయం ఆలోచించడానికి అవసరం లేకపోయింది. వయసు పొద్దు పడమటికి వాలిపోయింది. 2 చెల్లెళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. నవలల్లో సినిమాల్లో ఎన్నో ప్రేమ కథలు, సాహసాలు, త్యాగాలు చూసినా నిత్య జీవితంలో మాత్రం ఎవరికి ఇంతవరకు అవేవీ తటస్థపడలేదు. పొట్ట కోటి కోసం ఈ ఉద్యోగాలు. రేపొద్దున తను చస్తే తలకొరివి ఎవరు పెడతారు? అసలు చచ్చిన తర్వాత తనను పూడుస్తారో కాలుస్తారో? టింగ్ టింగ్ అంటూ గడియారం మోగింది. హెడ్ మిస్టర్ సుబ్బరాఘవమ్మ ఆలోచన స్రవంతి టక్కున తెగింది. రోజు రీసెస్ కని దూరంగా పోయే పిల్లలు చాలామంది ఇవాళ స్టాఫ్ రూమ్ దగ్గర గుంపులు గుంపులుగా చేరి కుతూహలంగా చూస్తున్నారు. నవ్వొచ్చింది రాఘవమ్మ గారికి. కొత్తగా వచ్చిన శ్వేత అందరినీ సూదంటు రాయిలాగా ఆకర్షిస్తున్నది. కొత్త కావడమే ఒక ఆకర్షణ. అందులోనూ కళ్ళు చెదిరే అందం. మరో నిమిషానికి సోషల్ స్టడీస్ అసిస్టెంట్ కనుక ప్రభ బయటికొచ్చి, ఏమిటర్రా ఇక్కడేం తోలుబొమ్మలాడుతున్నాయా? ఇట్లా మూగారేమిటి? కదలండి, ఇక్కడి నుండి కదలండి అంటూ బెత్తమెత్తేసరికి పిల్లలంతా చెల్లాచెదరయ్యారు. ఇల్లు చిక్కిందేమిట్రా నీ స్నేహితుడికి? సామాన్లేవో తెచ్చుకుందామని వెళ్ళారు అని అడిగింది కామాక్షమ్మ అన్నం వడ్డిస్తూ. రఘు సినిమాకు వెళ్ళాడు. సోమేశ్వరి మేడపైనేదో పని చేసుకుంటోంది. సాధారణంగా శంకర్రావు అన్నం తినేప్పుడు పిల్లలెవరూ అక్కడ ఉండరు. అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచి వెళ్ళమని చెప్పాను ముక్తసరిగా జవాబిచ్చాడు శంకర్రావు. మన ఇంట్లోనా? నీకేమైనా పిచ్చా చాదస్తమా? తెల్లబోతు అడిగింది కామాక్షమ్మ. ఏం, ఒక ఆడపిల్లను మన ఇంట్లో ఉంచుకోవడానికి పిచ్చి గాని చాదస్తం గాని ఉండాలేమిటి? ఎదురు ప్రశ్న వేశాడు శంకర్రావు. ఒళ్ళు మండింది కామాక్షమ్మకు. ఏమ్రా, ఊళ్ళో ఒంటరిగా పనిచేసే ఆడపిల్లలంతా మన కొంపలనే ఉన్నారా? వేరే ఇళ్లలో ఉండటం లేదు? వాళ్ళందరికీ లేని ఆపత్తులు ఈ అమ్మాయికి ముంచుకొస్తాయా? అంది కోపంగా. వాళ్ళంతా ఎవళ్ళో నాకు తెలియదు. ఈ పిల్ల నా స్నేహితుడి మేనకోడలు. అందులోనూ కళ్ళు చెదిరే అందం. ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటే కాస్త రక్షణగా కూడా ఉంటుంది అన్నం కలుపుకుంటూ అన్నాడు శంకర్రావు. మన కంపు ఆ పిల్లకు కూడా తెలియాలా? ఆ పిల్ల మూలంగా ఊరంతా తెలియాలనా? వెటకారంగా అడిగింది కామాక్షమ్మ. ఏమిటి నువ్వనేది? ఏం కంపున్నది ఇంట్లో? అసలు కంపు లేని సంసారాలుంటాయా? ప్రతి ఇంట్లోనూ ఏవో లొసుగులుంటాయి. అంత మాత్రం చేత స్నేహితులకు సాయపడ్డం మానుకుంటామా? చారు తగలేయ్ అన్నాడు శంకర్రావు కోపంగా.
అవునులేరా, ఇంటికి జ్యేష్ఠ, పొరుగింటికి శ్రీ మహాలక్ష్మి. ఇంట్లో పిల్లలు చచ్చారా బతికారా అన్న అజ అక్కర్లేదు కానీ ఎవడో కన్నా మేనకోడలికి రక్షణ ఇస్తాడట. ఎత్తు భారమిస్తావు. మనిషన్నవాడు ముందు పిల్లల సంగతి విచారించి తర్వాత ఊళ్ళో వాళ్ళ క్షేమ సమాచారాలు చూస్తాడు. మనం అట్లా కాదుగా. ఇంట్లో వాళ్ళు బయట, బయట వాళ్ళ ఇంట్లోనూ ఎందుకొచ్చిన చదువులరా, ఎత్తుభారం చదువులు అంది కామాక్షమ్మ కోపం ఈసడింపు కలగా పులగంగా కలిపి. కంచంలో నీళ్లు పోసి గబుక్కున లేచాడు శంకర్రావు. ఛీ, ఆలోచన లేకపోతే సరి. కొంపలోని ముఠాకు ఏం తక్కువైందట? అయినా బుజ్జి కూనలా ఏమిటి మంచి చెడ్డ చూసుకోవటానికి? ఆ పైన నువ్వున్నావుగా. నా స్నేహితుడి పిల్లని ఇంట్లో పెడతానంటే దీని దుంపదగా ఇంత రాద్ధాంతం చెయ్యాలా? తగ్గు స్థాయిలోనే గొంతుకలో కోపమంతా నింపుకుని మాట్లాడాడు శంకర్రావు. ఒరేయ్, నా నోటి సంగతి నీకు తెలుసును. నన్నట్టే కదిలించబోకు. రేపొద్దున నువ్వు మంచాన పడితే ఈ ఊళ్ళో వాళ్లే మరి నిన్ను ఉద్ధరించేది. ఆ ఏటి కాయేడు పైబడుతున్న కొద్దీ బుద్ధి తరిగిపోతున్నది. ఇంట్లో మగపిల్లాడిని పెట్టుకుని ఊళ్ళో వాళ్ళ ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఏమిట్రా? రేపొద్దుట ఏమన్నా జరిగితే నలుగురు నోట్లో ఇంత గడ్డి పెడతారు. ఏమైనా ఆ పిల్లని ఇక్కడ ఉంచుకోవటం మర్యాద కాదు. వాళ్ళ మామకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఆ పిల్లని ఇక్కడ ఉంచిపోడు అంది కామాక్షమ్మ. అవునే, వాడికి బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. ఏం చేస్తావో చేసుకో అంటూ చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు శంకర్రావు. ఆంటీ తొందరగా వెయ్యి జడలు. ఈరోజు మా బడికి డీఈఓ వస్తారట. చిన్నపిల్లల మాటలు వినిపించుతున్నాయే. ఈ ఇంట్లో పిల్లలు ఎవరన్నారబ్బా? కల కాదు కదా అనుకుంటూనే కళ్ళు తెరిచి చూసింది శ్వేత. తెరిచిన కిటికీలో నుండి చల్ల గాలి వీస్తోంది. రూమ్లో తాను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏమిటో అంతా కొత్తగా ఉంది. అప్పటికి జ్ఞాపకం వచ్చింది శ్వేతకు తాను ప్రిన్సిపాల్ గారింట్లో ఉన్నట్లు. లేచి రూమ్ తలుపులు తీసి హాల్లోకి వచ్చింది శ్వేత. సోమేశ్వరి ఒక పాపకు 2 జడలు వేస్తున్నది. పాపకు 8 ఏళ్లుండొచ్చు. బొద్దుగా ముద్దుగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు లేత నీలం రంగులో ఉన్నాయి. నక్షత్రాలలాగా కంటిపాపలు మెరుస్తున్నాయి. పెద్దగా ఉంగరాల జుట్టు కాదు గాని దువ్విన తర్వాత చిరు జుట్టు కొద్దిగా వంకులు తిరిగి ముఖానికి ఎంతో అందాన్నిస్తున్నాయి. కళ్లల్లో తెలివి కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. శ్వేతను చూసి సోమేశ్వరి పలకరింపుగా నవ్వింది. ఈ కొత్త ఆంటీ ఎవరు? ఇంత ఆలస్యంగా నిద్రలేచిందేం అంది పాప కుతూహలంగా శ్వేత వంక చూస్తూ. తప్పు ప్రేమ, కొత్త ఆంటీని అట్లా అనకూడదు. ఈ ఆంటీ దగ్గరే నువ్వు రేపు చదువుకునేది నవ్వుతూ మందలించింది సోమేశ్వరి. పాప మాటలకు నవ్వింది శ్వేత. పళ్ళు తోముకునేది ఎక్కడండి? సోమేశ్వరిని అడిగింది శ్వేత. ఇట్లా లోపలికి వెళ్ళండి. బాత్రూంకు పక్కగా కొళాయి ఉంది. అక్కడ పళ్ళు తోముకోవచ్చు. బాత్రూమ్ కట్టుగా ఉండేది లెట్రిన్. మీరు పళ్ళు తోముకొని వచ్చేటంతలో ఇదిగో ఈ జడల్లటం పూర్తి చేసి మీకు కాఫీ తెచ్చిస్తా అంది సోమేశ్వరి. బ్రష్, పేస్టు, టవల్ తీసుకుని వెళ్ళిపోయింది శ్వేత. ఆంటీ, ఈ కొత్త ఆంటీ భలే బాగుంది కదూ. మరి ఈ ఆంటీకి కళ్ళజోడు లేదేం అని అడిగింది పాప. కళ్ళకు జబ్బులుంటేనే కళ్ళజోడు పెట్టుకుంటారు. అందరికీ ఎందుకు, నీకుందా అంది సోమేశ్వరి రిబ్బన్ పువ్వులాగా అమర్చుతూ. అర్థమైనట్లుగా ఓహో అంది పాప. జడలు పూర్తి కాగానే అద్దం దగ్గరికి పోయి చిన్న స్టూల్ లాక్కొని ఎక్కి అద్దంలో ముఖం చూసుకుని కిందికి దిగి వస్తా ఆంటీ, నాన్నకు టాటా చెప్పి బడికి వెళ్ళాలి అంటూ తూనీగలాగా పరిగెత్తుకుపోయింది పాప. మరో 2 నిమిషాలకు శ్వేత టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. సోమేశ్వరి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ ఆ పాప ఎవరండి అని అడిగింది శ్వేత. మన ఇంటికి 3వ ఇంట్లో ఉంటున్నారు నారాయణరావు గారని, ఆయన కూతురు. పాప తల్లి 3 ఏళ్ల కిందట గుండె జబ్బుతో చనిపోయింది. అందుకని జడలు వేయించుకోవటానికి నా దగ్గరకు వస్తుంది అంది సోమేశ్వరి. అయ్యో, ఇంత పసితనంలోనే తల్లిపోయిందా? వేరే ఆడవాళ్ళెవ్వరూ లేరా వాళ్ళింట్లో? ఎంతో సానుభూతితో అడిగింది శ్వేత. వాళ్ళింట్లో ఆడవాళ్ళెవరూ లేరు. బంధువుల సంగతి నాకు తెలియదు. ఇవన్నీ నేను అడగలేదు అంది సోమేశ్వరి చీపురు కట్ట అందుకుంటూ. అదేమిటి, ఇల్లు, పని మనిషి, తమ్ముడు? శ్వేత ప్రశ్నకు తలెత్తకుండానే దాని మొహం అది చిమ్మితే ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. అయినా ఊరికే కూర్చుంటే నాకేం తోస్తుంది చెప్పండి అంది సోమేశ్వరి ఇల్లు చిమ్ముతూ. ఊరికే కూర్చుంటే ఏం తోస్తుంది అన్న మాటకు ఏదో తప్పు చేసినట్లు గతుక్కుమని శ్వేత ఆ చీపురు ఇట్లా ఇవ్వండి నేను చిమ్ముతాను అంది. నవ్వింది సోమేశ్వరి. ఆ నవ్వులో కల్మషం లేదు. టైం చూసారా, 8 అవుతోంది. స్నానం చేసి స్కూల్కి రెడీ కావద్దు? అదీగాక మీకు స్కూల్ పనే బోలెడుంటుంది.
పైగా ఇది కూడా ఎందుకు, వెళ్ళి స్నానం చేయండి అంది మృదువుగా. ఒసే సోమో, ఈ పని ముందు గిన్నెకు మట్టి అట్లాగే తగిలేసి కడిగింది. కాస్త కడుక్కురావే, లోపల నుండి కామాక్షమ్మ గొంతు గట్టిగా వినిపించింది. సోమేశ్వరి చీపురుని అక్కడే పడేసి హడావిడిగా లోపలికి పోయింది. 3 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే ఆ చీపురు శ్వేత చేతిలో ఉంది. శ్వేత చిమ్మిన ప్రదేశాన్ని చూస్తూ నవ్వింది సోమేశ్వరి. శ్వేత చేతిలో నుండి చీపురు తీసుకుని చిమ్మిన స్థలాన్ని మళ్ళీ చిమ్మింది. నేల కంటుకుపోయిన దుమ్ము పొర కదిలింది. ఈసారి శ్వేత కూడా నవ్వింది. మీరు ఇంటి పనుల్లో ఎక్స్పర్ట్ అన్నమాట. నాకు ఇల్లు చిమ్మే అలవాటుంది కానీ ఇంత నీట్గా చెయ్యలేను అంది శ్వేత. దానిదేముందిలేండి, ప్రాక్టీస్ వల్ల మనిషికి సంపూర్ణ నైపుణ్యం వస్తుందని ఇంగ్లీష్ సామెత ఉందిగా, నా సంగతి అంతే అంది సోమేశ్వరి ఇల్లు చిమ్ముతూ. ఆశ్చర్యంగా చూసింది శ్వేత. అయితే సోమేశ్వరి ఆ చూపును గమనించలేదు. చిమ్మటంలో నిమగ్నురాలైంది. మరో గంటకు స్కూలుకు బయలుదేరుతూ శ్వేత బడికి వెళ్తున్నానండి అంటూ సోమేశ్వరితోనూ ఏదో పని మీదుగా అటు వచ్చిన కామాక్షమ్మతోనూ అని ఒక అడుగు ముందుకేసింది. చూడమ్మడు, కామాక్షమ్మ గొంతు విని ఆగింది శ్వేత. కామాక్షమ్మ ఆదుర్దాగా 2 అడుగులు వేసి, చూడమ్మా, మన ఎదురింటిలో మీ ఇస్కూల్లోనే పనిచేసే టీచర్ ఉంది, కలిసిపోదామని ఆవిడింటికి వెళ్లకు. నీ దారిన లోపల నుండి తిరగమోత మాడిన వాసన గుప్పున కొట్టింది. దీని దుంపదెగా తిరగమోత మాడి చచ్చినట్లుందే అంటూ కామాక్షమ్మ హడావిడిగా లోపలికి పరిగెత్తింది. అసలు శ్వేతకు అంతా కొత్త. ఆ ఇంటికి ఎదురుగానే తను స్కూల్లోనే పనిచేస్తున్న టీచర్ ఉందన్నమాట. 4 రోజుల క్రితం కామాక్షమ్మ తనతో అన్నమాటలు లీలగా మనసులో మెదిలాయి. మీ స్కూల్లోనే పనిచేస్తున్న టీచరు మన ఇంటికి ఎదురుగా ఉంది. ఆవిడ మొగుడికి ఉద్యోగం లేదు, తిని తిరుగుతాడు. కుతూహలం పనిచేసి పెద్దవాళ్ల మాటలను విననియ్యలేదు. బయట నిలబడి ఎదురింటి వైపు కుతూహలంగా చూసింది శ్వేత. ఎవరూ కనిపించలేదు. అటు ఇటు తలతిప్పి చూసింది. తనున్న ఇంటి వరుసలో 3వ ఇంటి గేటు ముందు ఎవరో నిలబడున్నారు. మనిషి ఎర్రగా టీవీగా బలంగా ఉన్నాడు. శ్వేత వైపు కుతూహలంగా చూస్తున్నాడు. పొద్దుటి చూసిన పాప నాన్నగారేమో అనుకుంది శ్వేత. నిస్సంకోచంగా, మీరు పాప వాళ్ళ నాన్నగారా అని అడిగింది గట్టిగా. ఆ చొరవకు ఆయన ఎంతో సంతోషించినట్లు ముఖ కవళికలే చెప్పాయి. అవునండి అన్నాడు నవ్వు ముఖంతో. పొద్దున అడగటం మర్చిపోయాను, పాప పేరేమిటండి అని అడిగింది శ్వేత. ప్రేమ అన్నాడు ఆయన. నిజమే, పొద్దున సోమేశ్వరి పాపను ఆ పేరుతోనే పిలిచింది. చక్కగా ఉంది పేరు. వస్తానండి, బడికి వేళవుతున్నది అంటూ శ్వేత బడికి పోవటానికి ఇటు తిరుగుతూ అప్రయత్నంగా ఎదురింటి వైపు మళ్ళీ చూసింది. ఎదురింటి అరుగు మీద ఎవరో నిలబడున్నారు. దాదాపు 40 ఏళ్ళు ఉండవచ్చు. ముఖం చూస్తే ఏదో చెప్పలేని వెగటు కలుగుతుంది. నోరు తెరుచుకొని శ్వేత వైపు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. నవ్వొచ్చింది శ్వేతకు. ఆ నవ్వుతో స్మృతి కలిగినట్లుగా అతను తేరీ ప్యారీ ప్యారీ సూరత్కి అంటూ గార్ధవ కంఠంతో పాట మొదలుపెట్టాడు. పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వొచ్చింది శ్వేతకు. మగవాళ్లల్లో ఈ జబ్బు అంటే ఆడవాళ్లు కనబడగానే కూలిరాగం తీసే జబ్బు చాలామందికుంది. గబగబా అడుగులు వేసుకుంటూ బడికి వెళ్ళిపోయింది శ్వేత. కథ కొనసాగుతుంది.